అన్నట్టు అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. బట్ స్టిల్ ఇంకా మీరు ఎందుకు ఆయన కావాలనుకుంటున్నారు? చెప్పండి. ఇష్టం అండి నాకు ఇప్పుడు కూడా కావాలని అనుకుంటున్నాను. అండ్ లేదు, నాకు ఇంకో హోప్ లేదు నాకు లైఫ్ లో. రాస్తారు మీ మీద కేసెస్ పెడతా అని అంటున్నారు. దానికి ఏదైనా లీగల్ తో వెళ్తాను ఏవండి, అతను నన్ను వదిలించుకోవడానికి ఎక్కడికైనా వెళ్తాను, జైలుకి వెళ్తాను అని అంటున్నాడు. మరి అప్పుడు ఇదే రాస్తారు మిమ్మల్ని లవ్ చేస్తాను, హ్యావ్ దట్ గ్రాటిట్యూడ్ అని అంటున్నాడు. ఇప్పుడు టువర్డ్స్ యూ హేట్రెడ్ చూపిస్తున్నాడు. అంటే ఇదంతా ఎందుకు కారణం? ఇప్పుడు నేను బయటకు వచ్చి ఇలా చెప్తే ఎవరు లవ్ చేస్తారు, ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? నేను ఎన్ని రోజులను భరించను. ఈ వ్యవహారంలో మీ పేరెంట్స్ తరఫున కానీ రాజ్ తరుణ్ పేరెంట్స్ తరఫున కానీ మీకు సపోర్ట్ ఉందా? ఇప్పుడు అంటే రాజ్ పేరెంట్స్ ఇతను తానా అంటే అతను వాళ్ళ తందానా అంటారండి. నేను అంకుల్ ఏంటని ఫోన్ చేస్తే మమ్మల్ని మేము ఏం చెప్పగలమమ్మా, మమ్మల్ని అడిగి అన్ని రికార్డింగ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి, మమ్మల్ని అడిగి నిన్ను చేసుకుంటామన్నాడా ఇప్పుడు మేము అని చెప్పడానికి వీఆర్ హెల్ప్లెస్. అతను మళ్ళీ యాక్సెప్ట్ చేయమంటే వాళ్ళు మళ్ళీ యాక్సెప్ట్ చేస్తాం, నీ ఫోన్ ఎత్తొద్దు అంటే ఎత్తము, అది నువ్వు అర్థం చేసుకొని క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చేసారు. మొత్తం డే 1 నుంచి అండి. అండ్ రాజరవీంద్ర గారు తర్వాత వచ్చారు కదండి, రాజరవీంద్ర గారు తర్వాత వచ్చారు కదా, డే 1 నుంచి తెలుసు ఆయనకి, మొత్తం అంతా తెలుసు అండి, ఎవ్రీథింగ్. అవును అవును నాకు సంబంధం ఉన్న మాట విషయం ఏంటంటే చాలా ఏళ్ళుగా దూరంగా ఉంటున్నాం, ఆమె డ్రగ్స్ తీసుకుంటది, మరి ఇప్పుడు డెఫినెట్ గా అండి అతను చెప్పిన నేను విన్నాను. మరి వదిలించుకోవాలి కదండి, ఇప్పుడు అతను వదిలించుకోవాలి. అతను ఇప్పుడు ఆమె మంచిది నాకు వద్దు అంటే ఎలా వదిలేస్తారు? ఏవండి, ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను, వరలక్ష్మి టిఫిన్స్ గొడవ తర్వాత నుంచి నా లైఫ్ వేరండి. ఆ గొడవల్లో వరలక్ష్మి దాంట్లో ఏ లెవెన్ నేను ఏవండి, వరలక్ష్మి దాంట్లో కేసులో కూడా నాకు సంబంధం లేదు. నేను కోర్టు నుంచి ఇన్నోసెంట్ అని నేను వస్తాను, మీడియా సాక్షిగా నేను ప్రామిస్ చేస్తున్నాను. ఏవండి, నిజంగా నాకు తెలీదు. మీరు ఏవండి, మస్తాన్ అండ్ యునీత్ రెడ్డి అన్న వాళ్ళు నాకు ఫ్రెండ్స్, అండ్ ప్రభాకర్ అనే అతను గుంటూరు వరలక్ష్మి, ఆ ముగ్గురు వాళ్ళు ఇది. సో నాది మస్తాన్ది కేసు April 4th జరిగింది, వరలక్ష్మి టిఫిన్స్ ఏమో సెప్టెంబర్లో జరిగింది. వాళ్ళతో నేను మస్తాన్తో గొడవ అవుతున్నా, నాకు కాల్స్ వల్ల మాత్రమే దీంట్లో నా పేరు ఉంది అని చెప్పారు. అండ్ రిమాండ్ కేసు డైరీలో నా పేరు యాడ్ చేశానని చెప్పారు. అదే అండి, మోకిల్లాదే వరలక్ష్మి టిఫిన్స్, మోకిల్లాదే అదే కేసు, సేమ్ కేసు. అంటే నేను టు బీ హానెస్ట్ మొన్న నేను రాజ్ పైన ఇద్దామని అయితే అనుకోలేదండి. నాకు ఆ థ్రెట్ కానీ డ్యామేజ్ కానీ మాల్వి వల్ల వచ్చింది. అంటే ఇతను ఏదో గడ్డి తినడు అని కాదు, కానీ ఇప్పుడు ఇతని పైన ఇస్తున్నానండి.